వెల్కమ్ టు బులెటిన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని సెబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏబీవీపీ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టరేట్ ముట్టడించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తులు అరెస్ట్. త్వరితగతిన ఛేదించిన పోలీసు బృందానికి అభినందనలు. వెల్లువ అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసం వంటి కవ్వింపు చర్యలకు పాల్పడి వివిధ వర్గాల మధ్య గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ రామకృష్ణ హెచ్చరించారు. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన 6 వ్యక్తులను కోర్టుకు తరలించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్లా గ్రామంలో అరుంధతిపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ద్రాక్షారామం పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలుగా క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేశారు. అదే గ్రామానికి చెందిన 6 వ్యక్తులు పార్టీ చేసుకుని మద్యం సేవించి విగ్రహం ధ్వంసానికి పాల్పడినట్లుగా దర్యాప్తులో నిర్ధారించినట్టు మీడియా సమావేశంలో డీఎస్పీ రామకృష్ణ తెలిపారు. కేసును చాకచక్యంగా త్వరితగతిన ఛేదించిన సిఐపి దొరరాజు, ద్రాక్షారామ ఎస్ఐ సురేంద్ర, పామర్రు ఎస్ఐ జానీ బాషా, రామచంద్రపురం ఎస్ఐ సురేష్ బాబు, మండపేట రూరల్ ఎస్ఐ చైతన్య, పోలీస్ సిబ్బందిని ఎస్పీ శ్రీధర్ అభినందించినట్లు డీఎస్పీ రామకృష్ణ తెలియజేశారు. కానీ ఎస్సీ/ఎస్టీ సెక్షన్ అది కూడా అట్రాక్ట్ అవడం అన్నది జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రాపర్ సెక్షన్స్ పెట్టుకుంటాం. వీళ్ళన్నీ కూడా మరి ఈ ఎస్సీ/ఎస్టీ కేసు అంటే కనుక అది డిఎస్పీ క్యాడర్ అధికారి దర్యాప్తు చేస్తారు. కాబట్టి ఆ దర్యాప్తు అన్నీ కూడా న్యాయస్థానం ముందు ఇప్పుడు వీళ్ళందరినీ మేము ఏదైతే కనుక సాక్ష్యాలు క్రోడీకరించామో ఈ డిజిటల్ ఎవిడెన్సు, సైంటిఫిక్ ఎవిడెన్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం స్థానిక వైఎస్ఆర్ నగర్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పురపాలక ప్రభుత్వ పాఠశాలలో 60 మంది పేద విద్యార్థులకు దాతలైన ద్రాక్షరామ శంకర్ నారాయణ, బాలాజీ బుక్ షాప్, రామచంద్రపురం లావణ్య, సరస్వతి బుక్ షాప్స్, హెల్పింగ్ లిటిల్ స్మైల్, పలివేల వెంకట్ సహకారంతో పుస్తకాలు, పెన్నులు, అట్టలు, పెన్సిళ్లు తదితర వస్తువులను పంపిణీ చేశారు. కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని సెబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెబ్ సిఐ భార్గవరెడ్డి శుక్రవారం సెబ్ పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించారు. మంత్రాలయం మండలం రాంపురం గ్రామంలో ఉత్తరం తూర్పు దిశగా 1.5 కిలోమీటర్ దూరంలో పంప్ హౌస్ వద్ద మొత్తం 240 కర్ణాటక టెట్రా ప్యాకెట్లను మద్యం తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో దాడులు సెబ్ సిఐ నిర్వహించామన్నారు. ఈ దాడులో 1 లక్ష విలువ చేసే కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా మద్యం సరఫరా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సెబ్ ఎస్ఐ మరియు సిబ్బంది పాల్గొన్నారు. మన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ సార్ గారి ఆదేశాల మేరకు మరియు మన కర్నూలు ఎస్సీబీ అడిషనల్ ఎస్పీ నాగరాజ్ సార్ గారి ఆదేశాల మేరకు మరియు మన కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎస్ రవికుమార్ గారి ఆదేశాల మేరకు మేము అక్రమ మద్యంపై గట్టి నిఘా ఉంచినాము. దీని సందర్భంగా ప్రజలు కూడా మీ మీడియా ద్వారా తెలుసుకుని మా యొక్క నెంబర్కు ఫోన్ చేయడం చేత మేము ఈ యొక్క ఆపరేషన్ని చేయడం జరిగింది. రాంపురం పంప్ హౌస్ దగ్గర మంత్రాలయం మండలం ఒక ఆటోలో 4 ఏబీవీపీ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టరేట్ ముట్టడించారు. ఈ నేపథ్యంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్నటువంటి 7,000 కోట్ల ఫీజు రియంబర్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లా కలెక్టరేట్ ముట్టడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏబీవీపీ వరంగల్ జిల్లా కన్వీనర్ గజ్జల దేవేందర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు విద్యార్థులకు మోసపూరిత హామీలు ఇచ్చి పేద విద్యార్థుల ఓట్లు దండుకొని నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దెనెక్కి అధికారంలోకి వచ్చి 7 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు విద్యార్థులకు ఎటువంటి న్యాయం చేయలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్నటువంటి 7,000 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్మెంట్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాకం రాకేష్, బెల్లం కార్తీక్, ఎస్ఎఫ్డి జిల్లా కన్వీనర్ తిప్పారపు గణేష్, వర్ధన్నపేట నగర కార్యదర్శి గోరకంటి శివమణి, కార్యకర్తలు కిరణ్, శశి, చందు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఓ నిండు ప్రాణం బలైన విషాద సంఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. లింగాల గణపురం మండలం వనపర్తి గ్రామంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో విద్యుత్ అఘాతానికి గురై కుక్కల మల్లేశం అనే ఓ ప్రైవేట్ హెల్పర్ ఫోల్ పైనే మృతి చెందాడు.
విద్యుత్ అధికారులకు దేహశుద్ధి చేసిన గ్రామస్తులు. విద్యుత్ లోపాన్ని సరిచేసేందుకు పోల్ పైకి ఎక్కిన ఎల్సీలు తీసుకోవడంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల కరెంటు షాక్ గురై పోల్ పైనే మృతి చెందిన మల్లేశం గతంలో కూడా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒకరు చనిపోయారని, అదేవిధంగా ఇప్పుడు మల్లేశం మృతి చెందడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ డిఈ ఏఈలకు దేహశుద్ధి చేసిన వనపర్తి గ్రామస్తులు. ప్రతి వ్యక్తిలో భక్తి భావాలు పెంపొందించుకోవాలని, భక్తి మార్గంలో నడిచిన మానవుడికి ఇటువంటి కష్ట నష్టాలు ఉండవని ఆధ్యాత్మికవేత్త శ్రీ 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 శ్రీవల్లి అన్నారు. గురువారం వనస్థలీపురంలోని కమలనాగర్లో ఆషాఢ శుద్ధ పాద్యమి సందర్భంగా అమ్మవారి విగ్రహణ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. పునర్వాసు యందు తివార నక్షత్ర శుభపయమని పూజలు, అమికవారి ధూప దీప నైవేద్యములతో మంగళహారతి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తుల భజన సంకీర్తనలు, ఆటపాటలతో మారుమోగింది. ఈ కార్యక్రమంలో ముంబాయి ఆంధ్ర మహిళా సభ సభ్యులు డాక్టర్ రాధామోహన్, రామ్రెడ్డి, సత్యవతి, రామ్రెడ్డి, అరుణ, లావణ్య, రమాదేవి, పుల్లారెడ్డి, లక్ష్మి, నరసింహారెడ్డి, గణేష్, బ్రహ్మచారి, అమ్మవారి భక్తులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం బోగోలు గ్రామంలో నరదల పకీరమ్మ, నరదల భవానీ వారి భూమిని అన్యాయంగా ఆక్రమించారని, నరదల పకీరమ్మ కొడుకు తాగుడుకు బానిసై తనకు ఉన్నటువంటి భూమిని లింగపాలెం మండలం రంగాపురం గ్రామానికి చెందిన బండి సత్యనారాయణ భార్య కృష్ణ కుమారి అను వారికి అమ్మగా కొంత నగదు ఇచ్చి ఆ భూమిని బ్యాంకులో పెట్టుకున్న తర్వాత మిగిలిన అమౌంట్ ఇస్తారని ఏంటి నోట్లు రాయడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు మాదాస్ కృష్ణ, బోగోల్ గ్రామం. మొన్న జరిగిన ఈ బోగోల్లో భూతగాదాల గురించి వచ్చిన సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. ముఖ్యంగా ఏంటంటే అది ఎప్పుడూ జరిగిన విషయం. అది గడిచిన 8 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న విషయం. ప్రతిసారి వాళ్ళు కావాలని చెప్పి గొడవలు రేపుతూను ఇలాగే అధికారంలోకి వచ్చిన వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసుకుంటూ ఏదో రకంగా ఆ భూమి సంపాదించాలని చూస్తున్నారు. వాస్తవంగా అయితే ఆ భూమి ప్రకారంగా పేపర్లు వాళ్ళ దగ్గర ఏమీ లేవు. అది రిజిస్ట్రేషన్ కూడా అయ్యలేదు. వాళ్ళు రిజిస్ట్రేషన్ అయితే లీగల్గా రావచ్చు, కానీ లీగల్గా రాకుండా ప్రతిసారి ఇలాగే వస్తువులను ఇలాగే చేయడం జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే వచ్చినప్పుడు నాయకులకి ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళ పేర్లు చెప్పడం జరుగుతుంది. టీడీపీ పార్టీ తరఫు నుంచి కానీ, జనసేన పార్టీ తరఫు నుంచి కానీ ఏదైనా కానీ ఆ భూమి అక్రమ విషయాల్లో మేము వేలెట్టేటోళ్ళం కాదు. అందుట్లో జనసేన పార్టీ తరఫు నుంచి వాళ్ళు పేరు మెన్షన్ చేసినోడు వెంకటమూర్తి అనే కుర్రోడు, ఆటో తోలుకునే కుర్రోడు. అర్థమైంది. ఆ కుర్రోడు ఎవరికైనా మంచి చేసే కుర్రోడే, కానీ ఇలాగా దౌర్జన్యంగా మీదపడి కొట్టాడు అది ఇది జనసేన పార్టీ వాళ్ళు ఎట్లాగంట అవన్నీ తప్పుడు ప్రచారాలు. వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందరికీ నమస్కారాలు. మాది బోగోలు లింగపాలెం మండలం. నా పేరు దాసుబాబు. గడిచిన కొన్ని సంవత్సరాలుగా యొక్క భూ తగాదాల్లో పకీరమ్మ అనే భూమిని కొంతమంది వ్యక్తులు రంగాపురం చెందిన వాళ్ళు
భవానీ అనేవాళ్ళు వీళ్ళకి డబ్బులు ఇవ్వకోకుండా డబ్బులు ఇచ్చేసామని చెప్పి వాళ్ళు రోజు ఇంటి మీదకి కొంతమందిని కిరాయి రౌడీలు తీసుకొచ్చి వాళ్ళని లేపి వాళ్ళని కొట్టడమే కాకుండా అలా చిరాకు చేస్తున్నారు. వారి ఇరువురికి కూడా భర్తలు లేకుండా వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళకి కూడా చిన్నపిల్లలు ఉంటున్నారు. అట్లాగనే వారికి న్యాయం చేయడం కోసం గ్రామంలో అనేకమైన పెద్దలు న్యాయం చేయడానికి ఎదుర్కొచ్చారు. వాళ్ళని పట్టుకొని దాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి రాము గారిని ఒక నెంబర్ కాదు, ఒక సర్పంచ్ కాదు అని ఆయన ఈ యొక్క గొడవలకు అన్నింటికి కారణం అని చెప్పి వాళ్ళు మాట్లాడటం జరుగుతూ ఉంది. అట్లా మాట్లాడటం అని దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. మళ్ళొక్కసారి అటువంటి మాటలు మాట్లాడితే దాని మీద మేము చర్య తీసుకోవటానికి పూనుకుంటాము. రాము గారు అనే ఆయన ఈ గ్రామానికి ఒక పెద్ద తెలుగుదేశానికి పార్టీకి మాకు అందరికి పెద్ద. అటువంటి ఆయన పట్టుకొని మీరు అట్లాగా మాట్లాడటం అనేది సభాముఖంగా లేదు. అలాగనే జనసేన మా అనుబంధ పార్టీ జనసేన నాయకుడు అయినటువంటి వెంకటముచ్చు అనేవాడు కుర్రాడు ఒకరికి న్యాయం చేయటమే కానీ తనకున్న దాంట్లో సహాయం చేయటమే కానీ ఒకరిని కొడటానికి కానీ వాళ్ళకి ఇట్లా మాట్లాడతాం అని ఆ యొక్క వెంకటముచ్చు అనే కుర్రాడికి లేదని సభాముఖం తెలియజేయడం జరుగుతుంది. అలాగనే ఎవరైతే ఈ యొక్క భూతాఘాతాల్లో ఉన్నారో వారికి న్యాయం చేసే వరకు మేము పోరాడతామని మా తెలుగుదేశం పార్టీ తరపునే కానీ జనసేన పార్టీ తరపునే కానీ వారికి న్యాయం జరిగే వరకు మేము ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తామని, అలాగనే మరొకసారి మా రాము గారి మీద కానీ అలాగనే వెంకటముచ్చు మీద కానీ అలాంటి పేలాతి పెద్ద వాక్యాలు మీరు ఇస్తే కనుక మేము ఊరుకునేది లేదని సభాముఖం తెలియజేస్తున్నాను. అది భోగోలు గ్రామం. నా పేరు రాప్రోలు రామ్మోహన్ రావు. కొంచెం గట్టిగా సార్. నా పేరు రాప్రోలు రామ్మోహన్ రావు. మాది భోగోలు గ్రామం. పకీరమ్మ నడదల పకీరమ్మ భవానీ వాళ్ళు భూమి తగాదా